హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వేడివేడి అన్నంలోకి మరియు చపాతీలోకి ఎంతో కమ్మగా ఉండే దొండకాయ ఉల్లికారాన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారాన్ని ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే మరిన్ని సూపర్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయగలరు. దొండకాయ ఉల్లికారాన్ని చేయడానికి కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల దొండకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, పావు స్పూన్ మెంతులు, కొద్దిగా చింతపండు, పావు స్పూన్ పసుపు మరియు కొంచెం కరివేపాకు. ముందుగా మనం తీసుకున్న దొండకాయల్ని నీటితో శుభ్రంగా కడగాలి. మేము 300 గ్రాముల దొండకాయల్ని తీసుకున్నాం. దొండకాయల్ని ముందు వెనక భాగంలో కొంచెం కట్ చేసుకొని పక్కకు తీసేసి వీటిని ఇలా 4 భాగాలుగా లేదా గుత్తి వంకాయ కూర కోసం వంకాయల్ని కట్ చేసుకుంటాం కదా, అలా అయినా లేదా చిన్న చిన్న ముక్కలుగా నెమ్మదిగా జాగ్రత్తగా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతుల్ని వేసుకొని సన్నని మంటపై వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు 1 స్పూన్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా లేదా అర స్పూన్ నూనె వేసుకొని ఇందులో 8 లేదా 10 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే చాలు, మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి కొంచెం మంటను పెంచి 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వీటిని సన్నని మంటపై మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. దొండకాయలు మగ్గేలోపు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, నువ్వుల మిశ్రమం, కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయల్ని ఉడికించుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఇలా మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకు ఇది బాగా ఉడుకుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ ఫ్రెండ్స్. వేడివేడి అన్నం, చపాతీలోకి దొండకాయ ఉల్లికారం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.